అందరికీ నమస్కారం అండి. ఇది 60 అడుగుల తార్ రోడ్డు. ఈ 60 అడుగుల తార్ రోడ్ని ఆనుకొని ఇక్కడ ఈ ఆటో ఉన్నటువంటి ప్లేస్ అండి. ఒక రేకుల షెడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మొత్తం 72 గజాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ సేల్కి అయితే ఉంది. కేవలం 25 లక్షల స్టార్టింగ్ ప్రైజ్ అండి. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది. మీరు చూస్తున్నారు, రేకుల షెడ్లు అయితే కట్టున్నాయి. అలాగే దీనికి ఏంటంటే ఇటువైపు 60 అడుగుల రోడ్డు ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా 60 అడుగుల రోడ్డు అయితే ఉంటుంది. విజయవాడ సింగినగర్ పాయకాపురం లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది. ఇదంతా మీరు చూస్తున్నారండి. చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అయితే చూస్తున్నారు. చాలా ఎక్సలెంట్గా డీసెంట్గా ఉంటుంది ఏరియా కూడా. ఈ కాస్ట్లో అయితే హౌసెస్ ఏమీ లేవు. కేవలం 25 లక్షల రూపాయలకి 72 గజాల హౌస్ అండి ఇది. ఒకసారి లోపల కూడా చూపిస్తాను. ఇది రేకుల షెడ్ అండి ఇది మొత్తం. కాకపోతే దీనికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 60 అడుగుల రోడ్డు. అలాగే వెస్ట్ వైపు కూడా ఒక పెద్ద రోడ్డు వస్తుందండి. ఫ్యూచర్లో అటు కూడా ఒక 60 అడుగుల రోడ్డు అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే కనుక అటువైపు 30 అడుగుల రోడ్డు అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ. విజయవాడ పైపూర్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఈ కనిపించేది వచ్చేసి మనకి రవీంద్ర థియేటర్ అండి. రవీంద్ర థియేటర్ పక్క రోడ్డు ఇది. పక్క రోడ్డు కొంచెం లోపలికి రావాల్సి ఉంటుంది. మంచి లొకేషను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. 72 గజాల ఈ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ, పక్కా రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్ కూడా వస్తుంది. సుమారుగా మన దగ్గర ఒక 5 లక్షలు ఉన్నట్లయితే మిగతా 20 లక్షల లోన్ అయితే వస్తుంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. థ్యాంక్ యూ. విజయవాడ, అమరావతి, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి. మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు. ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు 10% ఈఎండీ అమౌంట్ ముందు కట్టవలసి ఉంటుంది. తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్ వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు. గెలిచిన తర్వాత 15% అమౌంట్ కట్టవలసి ఉంటుంది. మిగిలిన 75% 15 రోజుల్లో కట్టవలసి ఉంటుంది. ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో 15 రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.